ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు శృంగేరి శంకరమఠం ధర్మాధికారి మహాలక్ష్మి దేవస్థానం పీఠాపురం ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు అధిక జ్యేష్ఠ మాసం అంటే ఏంటి? ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చేయకూడని పనులు, చేయాల్సిన పనులు వివరిస్తారా? అధిక మాసం అంటే అధిక మాసం, క్షయమాసం అని రెండు ఉన్నాయి. ఈ జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా ఇవి మనం నిర్ణయించడం జరుగుతుంది. అది సంక్రాంతిరహితో అధిమాస అంటే సంక్రాంతి ఈ నెలలో అంటే చాంద్రమాస పాడ్యము నుంచి అమావాస్య వరకు చాంద్రమానం ప్రకారం ఒక నెల మనకి. ఇందులో ప్రతి నెల ఒక సంక్రమణం, రవి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏ నెలలో అయితే పాడ్యము నుంచి అమావాస్యలోపు రవి సంక్రమణం జరగదో దానికి అధిక మాసం అని పేరు. సంక్రాంతి రహితో అధిమాస అని అర్థం అనమాట. అంటే అలాగే క్షయమాసం అని కూడా ఉంది. క్షయమాసం అంటే ఒక చాంద్రమాన మాసంలో అంటే పాడ్యం నుంచి అమావాస్య మధ్యలో ఒకే నెలలో 2 సంక్రమణములు అవుతాయి. అంటే 2 సార్లు రవి మారడం జరుగుతుంది పాడ్యమకి అమావాస్యకి చివరిని అనమాట. అలా చాలా అతి అరుదుగా సంభవిస్తుంది. అది ఇంచుమించు 20-140 ఏళ్లతో ఒకసారి మధ్యన వస్తుంది మాత్రమే. అయితే క్షయమాసం సాధారణంగా ప్రతి నెల ఒక సంక్రమణం జరుగుతుంది. అలాగే 12 నెలలు 12 సంక్రమణాలు మనకున్నవి. ఏ నెలలో సంక్రమణం జరగదో అది అధిక మాసం. ఇప్పుడు ఈ నెలలో రేపు వచ్చే అది అధిక మాసం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ పాడ్యం మొదలుకొని అమావాస్య వరకు రవి మారటం లేదు ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి. అంచేత అది అధిక మాసం అనబడుతుంది. ఈ అధిక మాసం దీన్ని ఎందుకంటే డిఫరెన్స్ అసలు ఈ సౌరమానానికి సంవత్సరానికి 365 రోజులు, చాంద్రమానానికి 354 రోజులు. అంటే ఒక సంవత్సరంలో 11 రోజులు డిఫరెన్స్. సంవత్సరంలో సౌరమానానికి 365 రోజులు, చాంద్రమానానికి 354 రోజులు. ఈ 11 రోజుల డిఫరెన్స్ని, ఈ వ్యత్యాసాన్ని సరిచేసే ఉద్దేశంతో దానికి ప్రతి 33 నెలలకి ఒక అధిక మాసం చేర్చితే అది బ్యాలెన్స్ అవుతుంది. అర్థమైంది. ఇప్పుడు అధిక మాసం అంటే ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమైంది కదా. అలా 11 రోజులని సరిచేయడం కోసం, సౌర చాంద్రమానాల వ్యత్యాసాన్ని సరిచేయడం కోసమని ఈ అధిక మాసం అనేది వస్తూ ఉంటుంది. ఇది ఈ మాసంలో ప్రత్యేకంగా కొన్ని చేయకూడని నిషిద్ధమైన పనులు ఉన్నాయి. అవి ఏంటంటే సంస్కారాలు, ముఖ్యంగా గర్భాధానాది సంస్కారాలు. గర్భాధానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, వివాహం, ఉపనయనాలు ఇవన్నీ చేయకూడదు. కొంతమంది కొన్ని గ్రంథాల్లో అన్నప్రాశన చేయవచ్చు, పుట్టిన దగ్గర నుంచి 6వ నెల లెక్క తప్ప అధిక మాసం క్షయమాసాలు లెక్కలేదు అని కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలా వాటి ఆధారంగా అన్నప్రాశనాలకి మినహాయింపు ఉంది. ఇంకా ప్రత్యేకంగా నవాన్నప్రాశనం, చూడా వ్రత, వివాహ వ్రతబంధనం, గోదానం చేవ మౌంజీంచ అధిమాసే వివర్జయేత్. అంటే ఈ కేశఖండన, మొదటిసారి తల వెంట్రుకలు, పుట్టి వెంట్రుకలు తీస్తారు కదా, అటువంటివి. అలాగే తలనీలాలు తీయడం, వివాహం, ఉపనయనం, అలాగే కొత్తగా వ్రతాలు ప్రారంభించడం, ఏవైనా దీక్షలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ, ఇవి ఆడవాళ్ళ స్త్రీలు అవి ప్రారంభించడం కానీ, ఇలాంటివి చేయడం కుదరదు. ఒక సందేహం గురుగారు, అంటే తలనీలాలు అన్నారు కదా, కేవలం పుట్టెంట్రుకలేనా లేదంటే ఎవరైనా సరే అసలు తలనీలాలు? అలా కాదు, పుట్టి వెంట్రుకలు మాత్రమే మొదటిసారి తీయించేవి మాత్రమే. అది కేశఖండన ప్రధానంగా. అవి తీయకూడదు. మిగతా ఏమి అభ్యంతరం లేదు. ఆ మాసంలోనే క్షవరం చేయించుకోకూడదని నియమం లేదు. అయితే కేశఖండన మాత్రం ప్రధానంగా మొదటిసారి చేసేది నిషిద్ధం. దానికి ముహూర్తం చూసి, ప్రతి నెల ముహూర్తం చూసుకోం కదా ప్రతిసారికి. అదే సౌమ్య వారాల్లో చేయాలి. మామూలుగా కూడా చూసుకోవాలి. ప్రతిసారి కేశఖండనం అనేది ఒక శరీరంలో ఒక భాగాన్ని ఖండిస్తున్నప్పుడు, శరీరం, కేశం కూడా శరీరంలో ఒక భాగం, దానికి వస్తు లక్షణం ఉంది. అంటే దేవాలయంలో చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా కూడా కొన్ని వారములు నిషిద్ధం. మంగళవారం చదువు నిషిద్ధం. దానికి ముహూర్తం, కేశఖండ కూడా సంస్కారం, దానికి ముహూర్తం చూడాల్సిందే. అలాంటి లక్షణ నిర్ణయాలు ఉన్నాయి కనుక వాటిని సంస్కరించడం కనుక దానికి శుభకాలం చూసే ముహూర్తం చేయాల్సిందే. అయితే ప్రతి నిత్యం చేసేటటువంటిది కాదు ఇది. ఇవి షేవింగ్ లాంటివి నిత్యం చేసుకునేవి కావు, అది దోషం. పైగా భానువారం, ఆదివారం మహాదోషం. కానీ అందరూ ఆదివారం ఖాళీగా ఉంటారు, ఆ వారమే పెట్టుకుంటారు అటువంటివన్నీ. ఆ క్షురకర్మలన్నీ కూడా అటువంటివి చేయించుకోవడం నిత్య నిషిద్ధం. అయితే ఈ నవాన్నప్రాశన ఈ నెలలో, ఈ అధిక మాసంలో ఏంటంటే ప్రత్యేకంగా వివాహము, మౌంజీబంధనం అంటే ఉపనయనం, గృహప్రవేశ, గృహారంభాది కర్మలు, గోదానం, ఇలాంటివన్నీ చేయకూడదు. అతి మాసంలో సంస్కారాలు ప్రధానంగా చేయకూడదు. సంస్కారాలు అంటే షోడశ సంస్కారాలు ఉన్నాయి కదా, గర్భాధానం, పుంసవనం, సీమంతాదులు కూడా చేయకూడదు. అది అధిక మాసం కింద లెక్క. అధిక మాసంలో చేయకూడదు అటువంటివి.
ఇంకా చేయాల్సిన పనులు చేయాల్సిన పనులు అంటే మనకు కూడా మిగతావన్నీ చేయొచ్చు అని అర్థం. అంటే ప్రత్యేకించి అధిక మాసం అంటే అధికస్య అధికం బలం అనే అర్థం కాదు ఇక్కడ. ఇక్కడ ప్రత్యేకించి ఈ నామానికి అధిక మాసానికి పుండరీకాక్ష నామం కూడా చెప్తూ ఉంటారు. 12 నామాలకి 12 పేర్లు ఉన్నాయి. అధిక మాసంలో పుట్టిన వాళ్ళకి ఏం పేరు పెడితే పుండరీకాక్ష అనే నామం ఉంటుంది. అది విష్ణు సంబంధితమైంది. అది ఒక ప్రత్యేకమైన కాలం కదా, రేరుగా సంభవించేది గొప్ప విషయం ఎప్పుడైనా సరే. ఆ కాలానికి అనుష్ఠానం, జపం, తపాదులు ఇవి ఎక్కువ చేసుకోవడం మంచిది. దాన ధర్మాలు ఇంకా చెప్పాలంటే అవి మంచిది. అవి ఎప్పుడు చేయవచ్చు. అధిక మాసంలో అవి సత్ఫలితాలను ఇస్తాయి. అవి ప్రత్యేకంగా అటువంటి మాసాల్లో చేయడం కూడా మంచిది, శ్రేష్టం. దేవాలయ సందర్శనం ఇవన్నీ చేయవచ్చు. చేయకూడనివి ఏంటంటే సంస్కారాలు, ఈ వాపీకూప తటాకాదులు నిర్మాణం, బావులు తీయడం, అలాగే వివాహ ఉపనయనాదులు, గృహప్రవేశాదులు ఇటువంటివి నిషిద్ధం తప్ప మిగతావన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఏమి తప్పలేదు. అధిక జ్యేష్ఠ మాసం గురించి ప్రేక్షకులకు ఉన్న సందేహాలని చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.